ప్రపంచం అగ్ని పరీక్ష ఎదుర్కొంటుంది. మనిషికి ఆహారం ముఖ్యమా, వాహనానికి ఇంధనం ముఖ్యమా, సమాజ గమనానికి ఏది అవసరం? భూమి లోపల ఉన్న క్రూడ్ ఆయిల్ అయిపోతుంది. దేశాల మధ్య చెలరేగుతున్న యుద్ధాలతో ఆయిల్ రవాణాకు ఆటంకం కలుగుతుంది. ఆయిల్ లేకపోతే మనిషి మనుగడే ప్రశ్నార్థకరంగా మారుతుంది. పెరుగుతున్న అవసరాలు అన్వేషణ మొదలుపెట్టాయి. వాహనాల్ని పరుగులు తీర్చడానికి పెట్రోల్కు బదులుగా ఆహార పదార్థాలను వినియోగించడం ప్రారంభమైంది. ప్రపంచమంతటా జీవ ఇంధనాల వినియోగం పెరుగుతుంది. ఇది ఎక్కడకు దారితీస్తుంది? దీనిపై భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? ఇథనాల్ ఉత్పత్తి పరిణామాలపై సాక్షి స్పెషల్ ఎడిషన్. సుమారు 150 ఏళ్ల క్రితం మనిషి కనిపెట్టిన పెట్రోలియం తర్వాతి కాలంలో మనిషి మనుగడను శాసించే స్థాయికి చేరింది. పెట్రోలియం మానవ జీవితంలో అడుగు పెట్టాకే గడిచిన 100 ఏళ్లుగా మనిషి జీవితంలో వేగం పెరిగింది. క్రమంగా ఇప్పుడు పెట్రోల్ లేకుండా జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పటికప్పుడు టెక్నాలజీని పెంచుకుంటూ కనిపించిన చోటల్లా ఆయిల్ బావులు తవ్వుతూ భూమిలోని పెట్రోలియం గ్యాస్ను బయటకు తీసి వాడేసుకుంటున్నాం. గనుల్లో బొగ్గును తవ్వి తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు భూమిలోని పెట్రోలియం నిల్వలు అయిపోతాయనే భయం పట్టుకుంది. గనుల్లో బొగ్గు కూడా అయిపోతుందనే ఆందోళన పెరుగుతోంది. దీనికి తోడు ప్రపంచంలోని అనేక దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా చమురు రవాణాకు ఏర్పడుతున్న ఆటంకాలు భారత్తో సహా అనేక దేశాల్ని భయపెడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ పెట్రోలియంకు ప్రత్యామ్నాయాన్ని వెతికేలా మనిషిని ప్రేరేపిస్తున్నాయి. చెరకు నుంచి పంచదార, బెల్లం తయారు చేసుకుంటాం. చెరకు పిప్పి నుంచి ఆల్కహాల్, మొలాసిస్ తయారవుతాయని కూడా మనకు తెలుసు. బియ్యం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన ఆహారం. మొక్కజొన్న కంకులు కాల్చుకొని వేడివేడిగా తింటాం. కోళ్లకు ఆహారంగా పెడతాం. వివిధ రూపాల్లో వినియోగిస్తాం. కానీ ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 పదార్థాల నుంచి ఇంధనం తయారవుతుందంటే నమ్మగలమా? నమ్మాల్సిందే. 2013 నుంచి మన దేశంలో కూడా చెరకు, బియ్యం, మొక్కజొన్నల నుంచి తయారవుతున్న జీవ ఇంధనాన్ని పెట్రోల్లో కొద్దిగా కలుపుతున్నారు. మనకు ఆ విషయం తెలియదు. ప్రపంచమంతా ఇప్పుడు పెట్రోలియంకు ప్రత్యామ్నాయంగా జీవ ఇంధనం దిశగా అడుగులు వేస్తోంది. విదేశీ మారక ద్రవ్యం ఆదా చేసుకోవటం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, వేగంగా అంతరించిపోతున్న ముడి చమురు నిల్వల్ని మరికొంతకాలం అదనంగా లభించేలా చూసుకోవడం వంటి లక్ష్యాలతో ప్రపంచమంతా జీవ ఇంధనం తయారీ దిశగా అడుగులు వేస్తోంది. భూమి మీద కొన్ని దేశాల్లోనే క్రూడ్ ఆయిల్ లభిస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, అమెరికా, రష్యా, వెనుజులా వంటి దేశాల నుంచి మిగిలిన ప్రపంచమంతా ముడి చమురు, గ్యాస్ను దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక చమురును ఉత్పత్తి చేస్తున్న అమెరికా అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం అంటే నమ్మగలమా? ప్రస్తుతం భారతదేశంలో వాడుతున్న పెట్రోల్, డీజిల్లో 90% ఆయిల్ రిచ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనం వినియోగించే చమురులో దేశం ఉత్పత్తి చేస్తున్నది కేవలం 10% మాత్రమే. మనం వాడే గ్యాస్లో 50%కి పైగా దిగుమతి చేసుకుంటున్నాం. ఆధునిక సమాజంలో ఇంధనం లేకపోతే మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి తనలో దాచుకున్న ముడి చమురును ఎడాపెడా తోడేస్తున్నాం. జనాభా పెరుగుతూ అవసరాలు పెరిగే కొద్దీ సరికొత్త టెక్నాలజీతో చమురు తీసే వేగం కూడా పెరుగుతోంది. ఇలా భూమిలోని చమురును తోడేస్తూ ఉంటే మరో 50 ఏళ్లలో ముడి చమురు పూర్తిగా అంతరించిపోతుందని అంచనా వేశారు. ఆ తర్వాత 10 ఏళ్లకు సహజ వాయువు కూడా అదృశ్యమైపోతుంది. సుమారుగా ఇంకో 100 ఏళ్ల నాటికి గనుల్లో బొగ్గు కూడా అయిపోతుంది. ఇవన్నీ అయిపోతే మనిషి మనుగడ ఏం కావాలి? అందుకే 4-5 దశాబ్దాల నుంచే ప్రత్యామ్నాయ ఇంధనం కోసం అన్వేషణ మొదలైంది. ఇప్పటికే గాలి నుంచి, సూర్యుడి శక్తి నుంచి విద్యుత్తును తయారు చేస్తున్నాం. 50 ఏళ్లకు పూర్వమే జీవ ఇంధనం వాడకం కూడా మెల్లగా మొదలైంది. జీవ ఇంధనం అంటే మొక్కల నుంచి తయారు చేసుకోవడమే. అన్ని రకాల మొక్కలు ఇందుకు ఉపయోగపడవు. మనం ఆహారానికి ఉపయోగించే చెరకు, మొక్కజొన్న, బియ్యం, బంగాళాదుంపలు, ఇతర నిరుపయోగమైన ఆహార పదార్థాల నుంచి ఇథనాల్ అనే చమురును తయారు చేసే టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. భూమిలోని చమురు అయిపోతుండడం ఒక కారణం కాగా, చమురు నిల్వలు లేని దేశాలు వాటిని దిగుమతి చేసుకోవడానికి చెల్లించే విదేశీ మారక ద్రవ్యం బిల్లులు ఏటేటా పెరిగిపోతుండడం కూడా ప్రత్యామ్నాయ ఇంధనం అన్వేషణకు కారణమైంది. అదే సమయంలో ప్రస్తుతం మనం వాడే పెట్రోల్, డీజిల్ వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. కర్బన పదార్థాల వల్ల భూమి, పర్యావరణం వేడెక్కి ఋతువులు గతి తప్పుతున్నాయి. జీవ ఇంధనం ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఇలా అనేక కారణాలతో ప్రపంచమంతా ఇథనాల్ని ప్రత్యామ్నాయ ఇంధనంగా తయారు చేసుకుంటోంది.
చమురు ఉత్పత్తిలో అగ్రభాగాన ఉన్న అమెరికానే ఇథనాల్ ఉత్పత్తిలో కూడా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా చెరకు నుంచి ఇథనాల్ తయారు చేసే టెక్నాలజీ కనిపెట్టిన బ్రెజిల్ ఇప్పుడు 2వ స్థానంలో ఉంది. చెరకు ఉత్పత్తిలో ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్న బ్రెజిల్ చాలా తక్కువ ఖర్చుతో ఇథనాల్ తయారు చేసుకుంటోంది. 2007 నుంచి పెట్రోల్లో 25% ఇథనాల్ మిక్సింగ్ చేస్తున్న బ్రెజిల్ ఇథనాల్ ఆధారిత వాహనాల తయారీ టెక్నాలజీలో కూడా దూసుకుపోతోంది. ఇప్పుడక్కడ కార్లు 2 రకాల ఇంధనాలతో నడిచే విధంగా తయారు చేస్తున్నారు. 95% ఇథనాల్తోనూ 25% ఇథనాల్ మిక్సింగ్ చేసిన పెట్రోల్తోనూ బ్రెజిల్లో కార్లు నడుస్తాయి. ట్యాంక్లో పోసిన ఇంధనానికి అనుగుణంగా ఇంజన్ తనను తాను సరిచేసుకుంటుంది. ఇలా 2 రకాల ఇంధనంలో ఏది నింపినా దానికి అనుగుణంగా నడిచే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అమెరికాలో కూడా 2008 నుంచి ఫ్లెక్స్ పెట్రోల్ వాహనాలు తయారు చేస్తున్నారు. పూర్తిగా పెట్రోల్తోనూ లేదా 85% ఇథనాల్ మిక్సింగ్ చేసిన పెట్రోల్తోనూ అక్కడి వాహనాలు పరుగులు తీస్తాయి. ఇలా అనేక దేశాలు పెట్రోల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ను తయారు చేసుకుంటున్నాయి. భారతదేశం సుమారుగా 90% ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అందుకే ఇథనాల్ తయారీలో స్పీడ్ పెంచింది. ప్రస్తుతం ఇథనాల్ తయారీలో అమెరికా, బ్రెజిల్ తర్వాత ప్రపంచంలో 3వ స్థానంలో ఇండియా ఉంది. ఇప్పుడు మనం కార్లు, బైక్స్లో వాడే 20% ఇథనాల్ కలుపుతున్నారు. ఆ తర్వాత 85% ఇథనాల్ కలపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2003లోనే ఇథనాల్ బ్లెండింగ్కు ప్రణాళిక తయారు చేసిన ఇండియా 2013 నాటికి 1.53% మాత్రమే మిక్సింగ్ చేయగలిగే స్థాయికి చేరింది. క్రమంగా పెంచుకుంటూ ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెట్రోల్లో 20% ఇథనాల్ కంపల్సరీ చేసింది. 85% ఇథనాల్, 15% పెట్రోల్లో ఉండే ఇంధనం స్థాయికి ఎదగాలని ఇండియా నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేయబోతోంది. 85% ఇథనాల్ కలిపే పెట్రోల్ ఆధారంగా నడిచే వాహనాలను రూపొందించాలి. దీనిపై ఇప్పటికే మోటారు వాహనాలు తయారు చేసే కంపెనీలకు కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాహన కంపెనీలు కొత్త తరహా ఇంధనంతో నడిచే వాహనాలను పూర్తి స్థాయిలో తయారు చేయగానే కొత్త ఇంధనం రెడీ అయిపోతోంది. ఇప్పటికే 85% ఇథనాల్ బ్లెండింగ్ ఇంధనంతో నడిచే వాహనాలను ప్రాథమిక స్థాయిలో పరీక్షించి చూశారు. ప్రస్తుతం భారతదేశంలో 80% పెట్రోల్, డీజిల్, ఆయిల్ను ప్రభుత్వ రంగ సంస్థలే తయారు చేస్తున్నాయి. ప్రైవేటు రంగం కేవలం 20% దగ్గరే ఉంది. అయితే ఇథనాల్ తయారీ విషయంలో పూర్తిగా ప్రైవేటు కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పంచదార ఫ్యాక్టరీలన్నిటా ఇథనాల్ తయారీకి ప్రోత్సాహం అందిస్తున్నారు. అదేవిధంగా ఇథనాల్ ఉత్పాదనకు ముందుకు వచ్చే కొత్త పరిశ్రమలకు కూడా అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉన్నందున పాడైపోయిన ఆహార పదార్థాలను ఇథనాల్ తయారీకి ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు పరిశ్రమల్లో ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించి అవి తయారు చేసిన ఉత్పాదనలను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇథనాల్ తయారీ కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 90 లక్షల టన్నుల బియ్యాన్ని ఫ్యాక్టరీలకు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. గత ఏడాది 52 లక్షల టన్నులు మాత్రమే ఇథనాల్ ఫ్యాక్టరీలకు అమ్మారు. పాడైపోయిన పాత బియ్యం, నూకల్ని, వినియోగానికి పనికిరాని బియ్యాన్ని మాత్రమే ఇథనాల్ తయారీకి అమ్ముతారు. అదేవిధంగా చెరకు, మొక్కజొన్నలను కూడా ఫ్యాక్టరీలు నేరుగా సేకరించి ఇథనాల్ తయారు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరిగిపోతోంది. 2050 నాటికి చాలా దేశాల్లో ఆహార సంక్షోభం వస్తుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆహారానికి వినియోగించే చెరకు, బియ్యం, మొక్కజొన్న వంటి పదార్థాలను ఇంధనం తయారీకి వినియోగిస్తే మనుషులకు ఆహారం దొరుకుతుందా అనే ప్రశ్నలు వేస్తున్నారు నిపుణులు. ఇప్పటికే ఆహార పదార్థాల ధరలు ఆకాశానికి ఎగబాకి సామాన్యుడు బ్రతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. బియ్యం, చెరకు, ఇథనాల్ తయారీకి వాడితే ధరలు మరింతగా పెరగడంతో పాటు మార్కెట్లో ఆహారం దొరకని పరిస్థితులు ఏర్పడతాయనే భయం, సందేహాలు కూడా కలుగుతున్నాయి. వీటికి సమాధానమేంటి? ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి? భూమిలోపలి చమురు బయటకు తీసి వాడటం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. పైగా చమురు అడుగంటిపోతుంది. రాను రాను భూమిలోని బొగ్గు కూడా తరిగిపోతుంది. ఆహార పదార్థాలతో చమురు తయారు చేస్తే పర్యావరణం దెబ్బతినదా? తినే పదార్థాలను వేరే ప్రయోజనాలకు వాడితే మనిషికి తిండి ఎలా? 100 కోట్ల జనాభాకు ఆహార కొరత ఏర్పడదా? బియ్యం, చెరుకు, మొక్కజొన్నతో ఇథనాల్ తయారీ వల్ల మనిషికి ఇబ్బంది కలగదా? మానవాళి ముందు కొత్త అవసరాలు, కొత్త ప్రశ్నలు కనిపిస్తున్నాయి. సామాజికవేత్తల ప్రశ్నలకు ప్రభుత్వం చెబుతున్న సమాధానమేంటి? ఆహార భద్రతకు ప్రభుత్వాలు ఇచ్చే హామీలేంటి? భారత్లో ఇథనాల్ ఉత్పత్తిని భారీగా పెంచాలని, పెట్రోల్లో ఇథనాల్ మిక్సింగ్ శాతానికి అనుగుణంగా కార్లు, బైకుల ఇంజన్లను మార్పు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఆటోమొబైల్ కంపెనీలకు కూడా సమాచారం అందించింది. ఇథనాల్ మిక్సింగ్ ను ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 20% పెంచి అమలు చేస్తున్నారు. క్రమంగా ఇథనాల్ బ్లెండింగ్ ను పెంచుతూ 85% ఇథనాల్, 15% పెట్రోల్ స్థాయికి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని, ప్రైవేటు రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఇథనాల్ ను ప్రధాన ఇంధనంగా మార్పు చేయటానికి వీలుగా వాహనాల్లో మార్పులు, పెట్రోల్ బంకుల్లో మార్పులు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేయబోతోంది. ఇథనాల్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ముడిసరుకు అందుబాటుపై కూడా కేంద్రం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది. ముడి చమురు దిగుమతికి అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించుకునే లక్ష్యంతో 2003లోనే భారత ప్రభుత్వం ఇథనాల్ ఆధారిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. 2013లో 1.53% ఇథనాల్ ను పెట్రోల్ కలిపే ప్రక్రియ ప్రారంభించి 2026 ఏప్రిల్ నాటికి 20% పెంచటంలో విజయం సాధించింది. 2030 నాటికి 30% ఇథనాల్ బ్లెండింగ్ కు కూడా ప్రణాళిక రూపొందించింది. డిమాండ్కు అనుగుణంగా ఇథనాల్ ఉత్పత్తిని కూడా పెంచుతోంది. 2025లో సుమారుగా 1822 కోట్ల లీటర్ల ఇథనాల్ ను భారతదేశంలో ఉత్పత్తి చేశారు. ఇందులో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి ఆయా కంపెనీలకు ప్రభుత్వం ఉదారంగా రుణాలు కూడా ఇప్పిస్తోంది. చెరకు, బియ్యం, మొక్కజొన్నల నుంచి ఇథనాల్ తయారీని ప్రోత్సహించడం పట్ల సామాజికవేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజా పంపిణీ బియ్యం దారి మళ్లుతున్నాయని, ఇక ఇథనాల్ పరిశ్రమలు పెరిగితే బియ్యం నేరుగా వాటికే వెళతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇథనాల్ను ఉపయోగించడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడొచ్చని, రైతుల ఆదాయాన్ని కూడా పెంచొచ్చని కేంద్రం చెప్తోంది. అయితే ఆహారానికి వాడే పదార్థాలను ఇంధనం తయారీకి వినియోగిస్తే ఆహార పదార్థాల ధరలు పెరిగి సామాన్యుడికి మరిన్ని కష్టాలు పెరుగుతాయని, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మొక్కజొన్నల కొరత ఏర్పడి పౌల్ట్రీ పరిశ్రమ కూడా తీవ్ర కష్టాల పాలవుతుందని చెప్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం $175 బిలియన్ ఆయిల్ దిగుమతి కోసం ఖర్చు చేసింది. ఇది ఏటా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 20% ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఏటా ₹1,50,000 కోట్ల ఆదా అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి, నిల్వలు సమృద్ధిగా ఉన్న మన దేశంలో అన్నార్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు అంతర్జాతీయ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. 1 టన్ను మొక్కజొన్న నుంచి సుమారు 350 లీటర్లు, టన్ను బియ్యం నుంచి సుమారు 450 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ఉత్పత్తిలో చెరుకుదే ప్రధాన పాత్రగా ఉంది. 62% చెరకు నుంచే ఉత్పత్తి అవుతోంది. అయితే ఇథనాల్ ఉత్పత్తి కారణంగా ఆహార భద్రతకు ఎటువంటి ముప్పు రాదని, పాడైపోయిన బియ్యాన్నే ఇంధనంగా మార్చడానికి వినియోగిస్తామని చెప్తోంది. భారతదేశంలో ఉత్పత్తయ్యే వ్యవసాయ ఆధారిత ఆహార పదార్థాల్లో దాదాపు 40% వరకు కుళ్లిపోతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. వీటిలో బియ్యం, గోధుమలు, పండ్లు, కూరగాయలు కూడా ఉన్నాయి. సకాలంలో రవాణా చెయ్యలేకపోవటం, ఆధునిక సౌకర్యాలతో కూడిన నిల్వ చేసుకునే గోదాములు లేకపోవడం వంటి కారణాలతో ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు పాడైపోతున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత ఆహార సంస్థ వల్లనే 15% పాడవుతున్నాయి. 140 కోట్లకు పైగా జనం ఉన్న ఇండియాలో ఆహార ధాన్యాలతో తయారు చేసే ఇంధనం పరిమాణం పెంచడానికి వేగంగా అడుగులు వేయడం పట్ల ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ఎకానమిక్ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశంలో ఆహారం వర్సెస్ ఇంధనం అనే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించింది. దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా ఆహార ధాన్యాల ధరలు కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మొక్కజొన్న, బియ్యంను ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్ల నీటి కొరత రావడంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ కూడా ఇక్కట్ల పాలవుతుందని, వంట నూనెల కోసం ఇప్పటికే ఇతర దేశాల మీద ఆధారపడుతున్న మనం ముందు ముందు మరింతగా దిగుమతులు పెంచుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని ఆర్థిక సర్వే తెలిపింది. ఇథనాల్ కోసం మొక్కజొన్న సాగు పెంచడంతో నూనె గింజలు, చిరుధాన్యాల ఉత్పత్తి పడిపోయే ప్రమాదం ముంచుకొస్తుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇథనాల్ ఉత్పత్తి కోసం కేటాయించే బియ్యం కోటాను 52 లక్షల టన్నుల నుంచి 90 లక్షల టన్నులకు పెంచడం ఆహార కొరతకు దారితీస్తుందని చెప్పింది. అదేవిధంగా మొక్కజొన్న సాగు ఎంత పెంచినా పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమయ్యే మేత ధరలు విపరీతంగా పెరుగుతాయని, నూనె గింజల సాగు తగ్గి వంట నూనెల దిగుమతి పెరిగి ధరలు కూడా పెరుగుతాయని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఆహార ధాన్యాలతో ఇథనాల్ ఉత్పత్తి చేయడం వల్ల
దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆహార కొరత రావచ్చని తెలిపింది. ఇథనాల్ ఉత్పత్తికి ఇస్తున్న ప్రాధాన్యం వల్ల మనం అనేక దేశాలకు చేసే ఆహార ధాన్యాల ఎగుమతి నిలిచిపోయే పరిస్థితులు రావచ్చని, అందువల్ల ఆయా దేశాల్లో ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. ఇది ఒక చైన్ రియాక్షన్ వంటిది. ఒక దేశంలో అక్కడి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వేరే దేశాల్లోని ప్రజల మీద దుష్ప్రభావాలు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1922 ఆర్థిక సంవత్సరం నుంచి పరిశీలిస్తే దేశంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఏటా 8.77% వరకు పెరుగుతోంది. అదే సమయంలో నూనె గింజల సాగు పెరుగుదల మాత్రం 1.7% నమోదవుతోంది. చిరుధాన్యాల సాగు 2.9% పెరుగుతోంది. ప్రజలకు అవసరమైన నూనె గింజలు, చిరుధాన్యాల సాగు పెరుగుదల నామమాత్రంగా ఉంటే ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగించే మొక్కజొన్న సాగు మాత్రం వీటికంటే 4 రెట్లు పెరుగుతోంది. ఇథనాల్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న మహారాష్ట్రలో మొక్కజొన్న పంట, చిరుధాన్యాలు, నూనె గింజలు, పత్తి తదితర ప్రజలకు అవసరమైన పంటల్ని మింగేస్తున్న పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ పరిణామాలన్నీ దేశంలో ఇంధనానికి, ఆహార భద్రతకు మధ్య విపరీతమైన పోటీ పెంచుతోందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. మొక్కజొన్న పండించే రైతులకు లాభాలు వస్తున్న మాట నిజమే అయినా అది తీవ్ర దుష్ప్రభావాలకు కారణమవుతుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. లీటరు ఇథనాల్ తయారు చేయాలంటే పంట పెరుగుదలకు, ఫ్యాక్టరీలో ఉత్పత్తికి కలిపి 3000 లీటర్ల నీరు అవసరం అవుతుంది. అదే బియ్యంతో ఇథనాల్ తయారు చేయాలంటే లీటర్కు 10,000 లీటర్ల నీరు ఖర్చవుతుంది. ఈ కారణంగా నీటి సమస్య కూడా ఎదురయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహార వ్యర్థాలతో ఇథనాల్ తయారు చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదని, అలా కాకుండా కేవలం ఆహార ధాన్యాలపైనే పూర్తిగా ఆధారపడితే ఒక సమస్య పరిష్కరించుకోవడానికి మరో సమస్య కొని తెచ్చుకోవటం అవుతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పర్యావరణానికి హాని తలపెట్టకుండా, ఆహార భద్రతకు ముప్పు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ తయారీ, వినియోగం కోసం మరింత మెరుగైన విధానాన్ని రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇథనాల్ కోసం మొక్కజొన్న పంటను ప్రోత్సహించడం వల్ల దేశంలో ఆహారానికి, ఇంధనానికి మధ్య పోటీ పెరుగుతుందనే ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. చెరకు, వరి, గోధుమ పంటలు దేశంలో అన్ని పంటలకు వాడే నీటిలో 80% ఉపయోగించుకుంటున్నాయి. అందుకే నీటి అవసరం పెద్దగా లేని మొక్కజొన్నల సాగును ఇథనాల్ కోసం ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. నీటి సంక్షోభం రాకూడదనే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పరిశ్రమల వల్ల తమ పొలాలు పాడైపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోరాటాలు జరిపారు. దీంతో ప్రభుత్వం 2 చోట్ల ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతుల్ని ఉపసంహరించుకుంది. ఒక కొత్త విధానం రూపొందించి అమల్లోకి తీసుకొచ్చినప్పుడు అనేక భయాలు, సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతాయి. భయాల నుంచి ఆందోళనలు మొదలవుతాయి. 1980వ దశకంలో దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ఎల్ఐసి ఆఫీసుల్లో కంప్యూటర్లు ప్రవేశపెడుతున్న దశలో ఉద్యోగుల నుంచి, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కానీ ప్రభుత్వం తన నిర్ణయానికి అనుగుణంగా ముందడుగు వేసింది. ఇప్పుడు కంప్యూటర్లు, కృత్రిమ మేధ వంటి రంగాలే మనిషి భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తూ వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నాయి. ఇథనాల్ విషయంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తే అటు పర్యావరణానికి మేలు జరుగుతుంది, ఇటు భారత ప్రభుత్వానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది.